మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పీయూసీ 2 చదువుతున్న విద్యార్థి ఉరివేసుకుని సూసైడ్ కు పాల్పడ్డాడు. కాగా విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పీయూసీ 2 చదువుతున్న విద్యార్థి ఉరివేసుకుని సూసైడ్ కు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య అయితే కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగింది, ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి అనేది ఇంకా తెలియరాలేదు. అసలు సూసైడ్ చేసుకున్న విద్యార్థికి సంబంధించిన వివరాలైతే ఇంకా తెలియరాలేదు. అదేవిధంగా ఈ సూసైడ్ కు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా అక్కడ వారి యొక్క తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతోంది? గత సంవత్సరం కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ ఇంతవరకు కూడా ఏం జరుగుతోంది బాసర ట్రిపుల్ ఐటీలో అన్న విషయాలు మాత్రం బయటికి రావట్లేదు. పోలీసులు అసలు ఏం జరుగుతోంది అన్న కోణంలో ఎటువంటి దర్యాప్తు చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. మరింత సమాచారం ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, అసలు ఏం జరిగింది? అసలు బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య అయితే కలకలం రేపుతోంది. ఆ విద్యార్థి పీయూసీ 2 చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన అసలు ఉరి వేసుకొని సూసైడ్ కు పాల్పడడానికి గల కారణాలేంటి అనేది ఇంకా తెలియరాలేదు. అసలు విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత సంవత్సరంలో కూడా ఇటువంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. సో ఇప్పుడు కూడా ఆ విద్యార్థి పీయూసీ 2 చదువుతున్నాడు. మరి ఆ లెక్చరర్స్ల యొక్క వేధింపులు ఏమైనా కారణమై ఉండొచ్చా, లేదంటే స్నేహితుల నుంచి ఏదైనా వేధింపులు జరిగి ఉండొచ్చా, లేదంటే కుటుంబం నుంచా? ఈ విధమైన కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య అయితే కలకలం రేపుతోంది. ఆ విద్యార్థి పీయూసీ 2 చదువుతున్నాడు. ఆయన ఉరి వేసుకుని సూసైడ్ కు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, అసలు ఏం జరిగింది? ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమి తెలిసాయా? రేఖ, బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న సిద్దిపేట జిల్లా తోట మండల కేంద్రానికి సంబంధించిన విద్యార్థి ఆత్మహత్య కలకలం రైతుందని చెప్పవచ్చు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడే ఉదయం వాళ్ళకు సమాచారం అందింది. ఆ విద్యార్థి మాత్రము చదువులో క్లివర్ గా ఉండేవాళ్ళని చెప్పి తోటి స్నేహితులు చెప్పడం జరుగుతుంది. మనకు వచ్చిన సమాచారం రేఖ, వాస్తవం చూసినట్లయితే ట్రిపుల్ ఐటీలో నిజంగానే ఎడ్యుకేషన్ కోసం ఆ ఉపాధ్యాయులు కొంత వాళ్ళని ఆందోళనకు గురి చేస్తున్నారని అయితే గతంలో చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ ఉమ్మడి మెదక్ జిల్లాలో చూస్తే ట్రిపుల్ ఐటీలో ఈ సంవత్సరమే 3 చనిపోవడం జరిగింది. వాస్తవంలో నిజంగానే ఉపాధ్యాయులు ఆ విద్యార్థుల స్ట్రెస్ గురవుతున్నారనే కొంత కోణంలో ఆలోచన చేసినట్లయితే ఈ వాస్తవం తేలుతుంది. నిజంగానే తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు వాళ్ళు విద్యకు ఎప్పుడైతే కాలేజీలో జాయిన్ అవుతారో జాయిన్ అయిన తర్వాత కొంత వాళ్ళను పిలిచి కౌన్సిలింగ్ చేసే అవకాశాలు ఉంటాయి కదా. అలాంటి చేయకపోవడం వల్లనే ఇలాంటి విద్యార్థులు స్ట్రెస్ గురై కొంత ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మనకు తోటకు సంబంధించిన విద్యార్థి మాత్రం పీయూసీ రెండో ఎడ్యుకేషన్ లో ఉన్నాడని చెప్పవచ్చు. రేఖ, వాస్తవానికి అయితే తల్లిదండ్రులు కొంత కంటతడి పెట్టి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం బాసర ట్రిపుల్ ఐటీలో పోలీసులు మాత్రం ఉరివేసుకుని చనిపోయిన విద్యార్థి వివరాలు కనుక్కొని అక్కడ ఏమైనా సూసైడ్ లెటర్ ఉందా, లేకుంటే ఏ కోణంలో చేసుకున్నాడు ఏంటి అనే విషయంలో మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని చెప్పవచ్చు. రేఖ, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న చెప్పని IIITలో విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలేంటి? అసలు ఆ కుటుంబ సభ్యులు ఎవరి మీదైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? ఎస్ రేఖ, బాసరా IIITలో విద్యార్థుల ఆత్మహత్యలు పరంపరంగా కొనసాగుతున్నాయి. గత నెల విద్యార్థిని ఆత్మహత్య మరవక ముందే మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. బాసరా IIITలో విద్యార్థుల వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో బాసరా విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. బాసరా IIITలో PUC చదువుతున్నటువంటి విద్యార్థి అరవింద్ వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయాడా, లేదంటే వేరే కారణాల వల్ల చనిపోయారని పోలీసులు పూర్తి స్థాయిలోనే విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. గమనించినటువంటి భద్రతా సిబ్బంది హుటాహుటిన క్యాంపు హెల్త్ సెంటర్ కి తరలించారు. అక్కడ నుంచి కూడా విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఏదైతే మృత విద్యార్థి సంఘాలన్నీ కూడా చుట్టుముట్టాయి. బాసరా IIITలో ఎందుకు ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, విద్యార్థులు మాటికి ఎందుకు చనిపోతున్నారని పూర్తి స్థాయిలోనే బాసరా IIITలో పూర్తి స్థాయిలోనే విచారణ చేపట్టాలని చెప్పేసి విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. బాసరా ఏదైతే IIITలో పరంపరంగా ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. నిన్న ఏదైతే చనిపోయారో అరవింద్ తల్లిదండ్రులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. తన కొడుకు మంచి ఉన్నత స్థాయికి వెళ్తాడనుకున్న నేపథ్యంలోనే ఇట్లా మృతి చెందడంతో విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. బాసరా IIITలో మాటికి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతున్న నేపథ్యంలో తల్లిదండ్రుల విద్యార్థులు కొంత ఆందోళన చేస్తున్నారు. పూర్తి స్థాయిలోనే విచారణ చేపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాయన్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.